నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను తెలుగు జాతి ఆత్మగౌరవం అంటే పొట్టి శ్రీరాములు గారు పేరు మనకి వినిపిస్తూ ఉంటుంది. ఆయన చేసిన ఏదైతే తెలుగు మాట్లాడే రాష్ట్రంగా మన రాష్ట్రం ఉండాలి, మనకు ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలి అని చెప్పేసి 58 రోజులు నిరాహార దీక్ష చేసి తన ప్రాణాలని కోల్పోయిన పరిస్థితి. అయితే ఇన్ని రోజులకి ఇప్పటికీ మరి ఆంధ్ర రాష్ట్రంలో పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో దాని గురించి మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు చలసాని శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. పొట్టి శ్రీరాములు గారు వారి గురించి మాట్లాడాలంటే చాలా మాట్లాడవచ్చు, ఎందుకంటే మన తెలుగు వారి ఆత్మగౌరవం అని చెప్పేసి చాలా గట్టిగా పోరాడి నిల్చొని 58 రోజులు నిరాహార దీక్ష చేసి రాష్ట్రం మనకు ఉండాలి, ప్రత్యేకమైన రాష్ట్రం ఉండాలి అని మాట్లాడారు తెలుగు వాళ్ళ కోసం అని చెప్పేసి. కానీ ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు ఎందుకు సార్, అంటే గుర్తించడానికి ఇంత సమయం ఎందుకు పట్టిందంటారు? మార్చి 16 అంటే ఆయన జన్మదినం. నేను కొన్ని క్లారిఫికేషన్ తెలుసుకున్నాను, మిగతా వాళ్ళకి ఎలా ఉన్నా. ఆయన 2 విషయాలు, ఆయన ఈ ఒక్కదానికే కాదు, ఆయన దళితులకి ఆలయ ప్రవేశం ఉండాలని చెప్పి నిరాహార దీక్ష సాధించారు. వార్ధాశ్రమంలోకి వెళ్ళి ఉండి అక్కడ సేవ చేశారు. అనేక సామాజిక కార్యకలాపాల సేవల కార్యక్రమాల కోసం ఆయన పోరాడారు. ఇది చరిత్రలో ఇంతకుముందు తెలుగు వాళ్ళకు ఒక రాష్ట్రం ఇవ్వడానికి జేవీపీ కమిటీ ఒప్పుకుంది. కానీ మెద్రాసుతో కూడిన రాష్ట్రం కావాలని చెన్నపట్నం దామెల వెంకటాద్రి నాన్నగారి చెన్నప్రాయుడి పేరు మీద చెన్నపట్నంతో కూడిన రాష్ట్రం కావాలనేది ఆయన ముఖ్య ఉద్దేశం. అంతకుముందు బిల్సామూర్తి గారు సరే ఏదైనా దాంట్లో జరిగిన ఆయన ఆమరణ దీక్ష చేస్తే ఈ దేశ చరిత్రలో మళ్ళీ నేను చెప్తున్నాను, చాలామందికి ఆమరణ దీక్షలు నేను కూడా చేశాను. నేను ఇప్పుడు చేయలేను. ఆ రోజు మంచినీళ్ళు కూడా తీసుకుని ఎమోషనల్కి వెళ్ళిపోవటం వల్ల చాలా ఇబ్బంది అయింది ఆరోగ్యం. ఇంకా అందరూ రావాలి, అందరూ హామీ ఇవ్వాలంటే ఎవరు వస్తారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, చట్టసభలో ఉన్నాళ్ళు, రాష్ట్ర మంత్రులు, వామపక్షాల వాళ్ళు, జనసేన లేకపోతే లోక్సత్తా అందరూ కూడా వచ్చారు ఆ రోజు. అని చెప్తున్నాను నేను, ఆ ఎమోషన్ అందరూ కలిసి సాధించాలని చేశాం. కానీ ఈ దేశంలో ఆమరణ దీక్షలు చేసి చనిపోయిన వాళ్ళు 5 కూడా లేరు. మొట్టమొదటిగా త్యాగం చేసిన గొప్ప వాళ్ళు పొట్టి శ్రీరాములు గారు వస్తారు. తర్వాత నమో గంగామి ఆ స్వామీజీ గారు ఒకళ్ళు, అలా 2 ఎక్కువ మంది లేరు అసలు. 2-3 కూడా మీకు గట్టిగా చెప్తే చరిత్రలో ఇవాళ ఆయన ఎంత దారుణం అంటే ఆయన మీద జరిగిన ఇది ఆయన దీక్ష చేస్తుంటే కనీస స్పందన లేదండి. తన స్వగృహంలోనే చేశారు కదా సార్. ఇది సామర్థ్య గారు దాంట్లో చేస్తుంటే ఆయన స్పందన లేదు. 15-20 రోజులైతే పడాల రామారెడ్డి గారిని ఒక ఆయన హైదరాబాద్లో కాలేజీలు కూడా ఉన్నాయి, ఆయన అక్కడ శిష్యుడు, నాకు బాగా తెలుగు భాషా సమితులు పరిచయం నాకు. తర్వాత ఆయన కింద కుర్రోడి కింద ఉంది ఎవరంటే సూర్యనారాయణ రాజు గారిని ఏలూరుపాడు కుర్రోడి కింద ఆయన సేవ చేస్తూ ఉన్నాడు. మొన్నటిదాకా ఉన్నారు, నా వీడియో కూడా ఆయన్ని తీశాను. ఆయన ఎంత బాధగా స్వాతంత్రం చనిపోయారు మొన్న 100 సంవత్సరాలు. 25 రోజులు అయిన తర్వాత 30 రోజుల తర్వాత కడుపు చాలా బాధ వచ్చేస్తుంది. 45-50 రోజులతో నిజంగా ఆయన వామిటింగ్ చేసుకుంటాం, పురుగు కూడా పడిందంట. నరక యాతన పడ్డాడు ఆయన. అవసాన దశలో చాలా దారుణాలు చేస్తే ఆఖరికి ప్రకాశం గారు వచ్చి ఏంట్రా సిగ్గు లేదురా ఇక్కడ శవం భౌతిక దేహం ఇక్కడ ఉన్నప్పుడు అనేటప్పటికీ, అప్పుడు చెన్నైలో అంటే చెన్నపట్నంలోని మనుషులు బయటకు వచ్చి కొంచెం జరిగితే లోకల్ కూడా ఎవరెవరికాళ్ళు ఎమోషన్ వచ్చి భావోద్వేగం వచ్చి తగలబెడతాం ఇదంతా బయటకి ఎమోషన్ అయ్యారు. పోలీస్ కాల్పులు జరిగింది. ఆయన ఎడ్ల బండి కాదు మామూలు బండి మీద లాక్కుంటా వెళ్ళే పరిస్థితి, ఆయన భౌతిక పార్థివ దేహాన్ని తీసుకునే పరిస్థితుల్లో కడుపు రగులుకుపోయింది. వెంటనే మెద్రాసు లేకుండా ఇచ్చేసామని ఇచ్చారు. చాలామంది కొంతమంది మీ మెద్రాసు కావాలి హేళన, తెలుగు బిడ్డల కంటే కూడా వీళ్ళకి పక్కన హేళన చేయటం అనేది కొంతమందికి అహంకార ధోరణి నిదర్శనం. విశాఖ ఉక్కు కర్మాగారం కోసం సాయిరెడ్డి కరీంనగర్లో ఆ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చేసిన శాల్యూట్ చేస్తాను. అలాగే ప్రత్యేక తెలంగాణ కోసం ఎంతోమంది సమైక్యాంధ్ర కోసం చేసిన వాళ్ళని, ఒక తమ ప్రాంత అభివృద్ధి కోసం చేసిన వాళ్ళని గొప్పగా చూడాలి. మనం ఎవరిని హేళన చేయకూడదు.
ఈ పరిస్థితుల్లో పొట్టి శ్రీరాములు గారి ఆత్మత్యాగంతో అక్టోబర్ 1, 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. వితౌట్ మెద్రాస్ అని మెద్రాస్తో కూడిన ఆంధ్ర రాష్ట్రం కోసం చాలామంది తెలియదండి. అది పెద్ద రాష్ట్రానికి దారితీసింది. అట్లాంటిది ఇవాళ వస్తు కనక వాహన దారిద్ర్యం ఉండొచ్చు, కానీ భావదారిద్ర్యం ఉండకూడదు. వస్తువు అంటే అదో, కనకం అంటే బంగారం, వాహన మిగతా భావదారిద్ర్యం ఉండకూడదు. ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ఏర్పడిన దినం అక్టోబర్ 1, పొట్టి శ్రీరాములు గారి త్యాగం. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం ఎప్పుడు? అక్టోబర్ 1 అయితే నవంబర్ 1 తెలంగాణతో వివాహ దినం, జూన్ 2 విడాకుల దినం ఆంధ్రప్రదేశ్ వరకు, తెలంగాణకి ఏర్పాటు. ఇది అంతే, విడాకులు తప్పేం కాదు జరిగింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు పెటాకులైపోయిన పెళ్లి దినాన్ని ఆవిర్భావంగా చేసుకున్నారు. దీన్ని భావదారిద్ర్యం అంటారు. అక్టోబర్ 1 తారీఖున శ్రీరాములు గారికి నివాళిగా అన్న రాష్ట్రం ఏర్పడిందన్న ఆ రోజు చేసుకోవాలి. రోజు తెలంగాణ ఏర్పడి నేను ఉమ్మడిగా ఉండాలని కోరుకున్నాం. ఎవరైతే అన్నదమ్ములు కాపురాలు వేరేని, లెట్ us రెస్పెక్ట్ దట్ మ్యూచువల్లీ. అందరూ కలిసి బాగుండాలి కోరుకున్నాం. ఇవాళ పొట్టి శ్రీరాములు గారు హైదరాబాద్లో పొట్టి శ్రీరాములు గారి విగ్రహం, తెలుగు తల్లి విగ్రహం ట్యాంక్ బండ్ యువతల పక్క ప్రాంతంలో ఉండేది. విశాలమైన 300 ఫీట్లతో దాంట్లో మూల. దాన్ని ఒక 2.5 సంవత్సరాల క్రితం తీసేసి, 3 సంవత్సరాల క్రితం ఆ విగ్రహాలు అర్ధరాత్రి తీసి ఎక్కడ పడేశారో, ఏ బుట్టలో పడేశారో తెలియదు. నేను వెళ్ళి అక్కడ నిల్చుంటే 10 మంది కూడా రాలేదు. నేను అడుగుతా ఉన్నాను, పొట్టి శ్రీరాములు గారు తెలంగాణ వద్దని చెప్పారా? ఒక ఆత్మత్యాగం ఈ దేశంలోనే ఆత్మత్యాగం చేసి నిలబడిన, ఒక ఆశయం కోసం నిలబడిన ఒక గాంధీ అని ఫిలాసఫర్, ఒక త్యాగమూర్తి విగ్రహాన్ని చెత్తపుట్లో పడేయాల్సిన అవసరం ఏముందండి హైదరాబాద్ నడిబొడ్లో? నేను బాధపడుతున్నాను. మిగతా వాళ్ళు ఇప్పుడు బీరాలపల్లి నాయకులు ఏమైపోయారు? రమణ కదా, ఎందుకు రాలేదు? అంటే ఇదే నాయకులు ఇంతవరకు శ్రీరాములు గారి ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయలేదు. అదే చాలా విగ్రహాలు ఉన్నాయండి. ఆదివాసీ సంఘాలే కాకుండా మిగతా వాళ్ళు అందరూ చాలా చోట్ల చేశారు. నిజామాబాద్ అన్ని చోట్ల చూశారు. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇప్పుడు కూడా ప్రభుత్వ ధనంతో చేసింది కాదు కదా సార్, ఇది ఒక సంస్థ చేసింది. నిన్న 16వ తారీఖున ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన 58 అడుగులు, 58 రోజుల దీక్షకి సింబాలిక్గా 58 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించారు. ధన్యోస్మి. దాన్ని అక్కడ చేసిన వాళ్ళందరికీ నేను, కానీ విచిత్రం ఏంటంటే ప్రభుత్వం చేయకుండా ప్రైవేట్ సంస్థలు చేసింది. కానీ కూటమి ప్రభుత్వం చేసిందని చెప్పుకుంటున్నాను కదా సార్. ఇంకొకటి ఏంటంటే దాని స్థలం మిగతా దేవుని ఇచ్చి కొంత ఆ స్థలం అది ఇచ్చుంటారేమో. దాన్ని ఇంతకు ముందు చూసుకున్నట్టయితే సీనియర్ ఎన్టీఆర్ గారి విగ్రహం, అది నాకు తెలిసిన ఎన్టీఆర్, ఆయన ఏం జూనియర్ ఎన్టీఆర్, సీనియర్ అనమాకండి. ఎన్టీఆర్ రాష్ట్ర చరిత్రగతిని మార్చిన వ్యక్తుల్లో ముఖ్యుడు. తెలంగాణలో కానీ ఏపీలో కానీ ఒక విప్లవానికి, తాడిపీడి వర్గాల్లో వచ్చిన ఆ చైతన్యానికి తరిగా వాళ్ళ లాభం చేసే విషయంలో ఏదైనా చేసినా తెక్కుంటే ఉండదు, కానీ నిజాయితీ పరుడు ఆ విషయంలో ఆయన. ఎస్, అంటే 1750 కోట్ల రూపాయల ప్రభుత్వ ఖజానా నుంచి తీసి ఆ డబ్బులతోనే విగ్రహ స్థాపనకి ఏర్పాటు చేస్తున్నామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. మరి ఎందుకు ఇంత ప్రాణత్యాగం చేసి మన రాష్ట్రం, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ఇంత చేస్తే, తెలుగు జాతి కోసం చేశాడు, తెలుగు జాతి కోసం చేస్తే, మరి ఇంతవరకు ఎందుకు ఆయనకు తగ్గ ఫలితం నిజంగా దక్కిందంటారా? దక్కలేదండి. స్వాతంత్ర సమర రోజులు గొప్ప వాళ్ళని కూడా సమాజం తలుచుకునే రోజులు తగ్గిపోయింది. చాలా బాధగా. దీని మీద మరి ప్రశ్నించాలి కదా సార్. ఖచ్చితంగా ఇవాళ ఎన్టీఆర్ గారి విగ్రహం విషయంలో నేను ఒకటే చెప్తాను. అది వాళ్ళకి మాట్లాడతాం, కొంతమందికి నాలుగు తడబడుతుంది అనుకోండి, సరిగ్గా మాట్లాడతాం కాదు. వాళ్ళే చెప్పారు 1500 కోట్ల విగ్రహం. ఆ బుర్ర తక్కువేమో వాళ్ళకి. 1500 కోట్ల విగ్రహాన్ని ఖర్చు పెట్టట్లేదు. మళ్ళీ చెప్తున్నానండి, వాళ్ళు ప్రకటించారు, మీరన్నా తప్పలేదు. ఎందుకంటే కొంతమంది పెద్ద నాయకులు అండి వీళ్ళందరూ. అందులో యాక్చువల్గా విగ్రహాన్ని ఖర్చు పెట్టేది తక్కువ. ఆ పరిసర ప్రాంతాలని పార్క్ కింద అభివృద్ధి చేయడానికి, లేదా మ్యూజియం చేయడానికి, మిగతా చేయడానికి వాటికి పెట్టే ఖర్చు ఎక్కువ విగ్రహం. నేను ఇప్పటికీ భావిస్తున్నాను, విగ్రహాన్ని నామినల్గా ఆ స్థలం ఇప్పుడు ఇచ్చినట్టు ఇచ్చి మిగతాది వాళ్ళ అభిమానం దగ్గర నుంచి వసూలు చేయండి. విగ్రహానికి అయ్యచ్చు, పార్క్ మిగతా డెవలప్ చేసుకోండి. ఇప్పుడు కూడా వాళ్ళు అడిగితే నేను కూడా ఎక్కడో చోట విగ్రహానికి నేను కూడా డొనేషన్ ఇచ్చాను. రామారావు గారికి ఇచ్చాము, లేదా మిగతా సేవా కార్యక్రమాలకి, మిగతా పూలే రెస్పెక్టే. అందువలన దయచేసి ఆ విధంగా చేసుకోవాలి. మీరు ఇప్పుడు సమాజంలో స్వాతంత్ర సమరయోధుల్ని, వాళ్ళు లేకపోతే మనం ఎక్కడ ఉండేవాళ్ళం కాదు. ఒక త్యాగం చేసిన వాళ్ళని, సైంటిస్టుల్ని, దేశం కోసం ప్రాణాలు పెంచిన సైనికుల్ని, వీరోచితంగా ఒక సైనికుడు కూర్చుని 500 మందిని అక్కడ రాకుండా అడ్డుకుని ప్రాణాలు అర్పించిన గొప్పవాడిని
కెప్టెన్ ధ్యాన్ చంద్ సచినవాడిని కాదు. 5,000, 6,000, 10,000 కోట్లు ఏదో బ్యాట్ ఆడి ప్రతిభ కొంత ఉండొచ్చు. సచిన్ అని ముద్దుగా పిలుచుకుంటాను సచిన్. నేను వీళ్ళని కాకుండా కెప్టెన్ ధ్యాన్ చంద్ అలా కొట్టి శాల్యూట్ చేయగలగా గొప్పవాడిని తలుచుకొని సొసైటీ పెరిగిపోతుంది. మీరు అన్నట్లు నిజంగా దేశ సేవ కోసం, ఈ ప్రపంచం కోసం, సమాజ సేవ కోసం తప్పించే వాళ్ళని ట్రోలింగ్ చేసే సమాజం పెరిగింది. ఇంకా మీరు తలుచుకునే సమాజం కాదండి. ఏం గొప్ప. ఇప్పుడు పొట్టి శ్రీరాములు గారిని తిట్టమంటే 50 మంది కామెంట్లు పెడతారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే సార్, అసలు పొట్టి శ్రీరాములు అనే వ్యక్తి గురించి ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి తెలుసా? అసలు పొట్టి శ్రీరాములు అంటే ఎవరు, ఏంటి? ఏమంటే ఆ పాఠంలో చిన్న పుస్తకం రాస్తారు. మీరు ఇప్పుడు కొత్తగా చూపించే టీవీలో దువ్వాడ శ్రీనివాస్ గారి గురించి తెలుస్తుంది. దురదృష్టం అండి. ఆయన తెలకూడదు. ఎమ్మెల్సీ అంతవరకు ఉండాలి. కానీ తన వ్యక్తిగత జీవితాలు, వాళ్ళ గురించి వాళ్ళు ఏం చేసినా మన దౌర్భాగ్యం కదండి. వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో ఏదో సంబంధాలు అక్కడ ఒకసారి వార్త వేయవచ్చు. 24 గంటలు చర్చలు పెట్టి ఒక పార్టీ అంటే వ్యతిరేక పార్టీ వాళ్ళు కాదు ఇంకో నలుగురు. ఎందుకంటే మనకైనా అవసరమా వార్త? అసలు వాళ్ళు ఏదో వాళ్ళ వ్యక్తిగత జీవితాలు ఏమీ లేకుండా కూడా అల్లరి చేయటం అవసరమా? ముఖ్యమైన సమస్య లేకపోతే ఖాళీ వేగం దొరకకుండా బ్యాచ్ని చూసుకోమనండి. రాష్ట్రంలో ముఖ్యమైన సమస్యలు ఉన్నాయి. యువతరం ఉంది, భవిష్యత్తు ఉంది, రైతుల సమస్యలు ఉన్నాయి, మహిళలు యువతులు ఎదుర్కొన్న అనేక సమస్యలు ఉన్నాయి. ఏది కూడా సంబంధం లేకుండా మాట్లాడితే టీం అని చూసేవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు చూపిస్తున్నారు. లక్షల మంది న్యూస్ వస్తున్నాయి. ఇప్పుడు నేను మాట్లాడేది న్యూస్ వస్తాయి. మొన్న ఏదో 50,000 వ్యూస్ వచ్చింది అన్నారు. ఆ 10 లక్షలు వ్యూస్ వస్తాయి. పెట్టండి. ఇప్పుడు ఇది తప్పిదం ఎక్కడ జరిగింది అంటారు? ఎందుకంటే మన రాష్ట్రం కోసం, మన దేశం కోసం పోరాడుతున్న యోధుల గురించి మాట్లాడకుండా ఇట్లాంటి వాటి గురించి ప్రజలకు తీసుకెళ్తున్నారంటే అది ఎవరిది తప్పు అంటారు? రామ్జీ గోండ్ గురించి ఎంతమంది తెలుసు అండి? అల్లూరు గురించి ఎంతమంది తెలుసు? తెలుసు. ఎలా తెలుసు? ఆ రామ్ చరణ్ను జూనియర్ ఎన్టీఆర్ నాటు అని కాలు అటు ఇటు వేస్తారు కదా, వీళ్ళేమో అనుకుంటున్నారేమో కొంతమంది. దాని మీద అల్లు సీతారామరాజు గారు, మేనల్లుడు వరుసయ్యే మా సత్యానరాజు గారు నాతో పాటు పోరాటం చేసి మొన్న చివీతిని అమ్మడైనా ఆయన వెంటనే వేస్తే అప్పుడు పేరు మార్చేశారు, ఏఎస్ రాజు అని పెట్టారు. అల్లు సీతారామరాజును కూడా వీళ్ళ దానికి వాడుకోవడానికి, రామ్జీ గోండ్ను కూడా వాడుకోవడానికి వీళ్ళకి అంటే వాళ్ళు నిజమైన వాళ్ళు ఇచ్చారా? లేదు. చెప్తున్నాను, నిజంగా వాళ్ళని వాడుకోవడానికి మాత్రం సిద్ధమైపోయారు. వీళ్ళు కాదు, వీళ్ళు చిత్తశుద్ధి ఉండాలి. ఈ నాయకుల చిత్తశుద్ధి లోపం కనపడుతుంది నాకు. వీళ్ళ నాయకులు వీళ్ళ కుటుంబ సభ్యుల విగ్రహాలు మాత్రం పెట్టేసుకుంటూ ఉంటారు, కుప్పలుగా పెట్టుకుంటారు. స్వాతంత్ర సమర యోధులు ఎవరైతే మనకు స్ఫూర్తిగా ఉండాలో వాళ్ళని దూరం చేసుకుంటున్నాం. దురదృష్టకరం అండి. ప్రతి పాఠశాలలో కూడా మన స్వాతంత్ర సమర యోధుల చిత్రాలు వేసుకున్నాం. చిన్నప్పుడు ఇప్పుడు కూడా అక్కడక్కడ చూస్తాను. కానీ వాళ్ళు వాటి మీద పోస్టర్లు అతికిస్తున్నారు, సినిమా పోస్టర్లు ముందు రోడ్డు మీద. థీమ్ అనేవాడు కూడా నేను వెళ్ళి దెబ్బలాట వేసుకున్నాను ఒకసారి. మొత్తం ఆఖరికి వాళ్ళు మాట్లాడకపోతే నీళ్లు కొట్టించి తీపిచ్చాను. సుభాష్ చంద్రబోస్ మీద, మీరన్న శ్రీరాములు గారి విగ్రహం మీద సినిమా తీయదు. ఒకసారి మర్చిపోయింది చెప్పడం. ఎవరైతే తీపిచ్చిందని నా మీద దండయాత్రకు వచ్చారు. మా సినిమా హీరో అని సరే లేదా గౌరవం శ్రీనివాస్ గారు అంటే వదిలిపోయారు, కానీ మామూలు వాడైతే మీద పడదని ఎవరు. మీకు అర్థమవుతుందా? సుభాష్ చంద్రబోస్ మీద, శ్రీరాములు గారి మీద డ్యాన్సులు చేసి తైతెక్కలాడే కొంతమంది సినిమా హీరోల బొమ్మలు వేస్తే తైతెక్కలాడితే మళ్ళీ వాళ్ళ మనోభావాలు దెబ్బతింటేమో అయితే సినిమా ఏమనాలి? అదే దాన్ని అంతే కదా. వాళ్ళు ఆ ఫోజులు తీసిన ఆ పోస్టర్లు తీయిచ్చేస్తే వదిలేయండి ఇంకా అన్ని. అంటే ఇంకా చాలా విషయాలు ఇలాంటివి చాలా కాదండి. నాకు ఎందుకు దామోదర్ సంజయ్ గారు కావాలి నాకు అలాంటి వాళ్ళు. దామోదర్ సంజయ్ గారు దుర్మార్గమైన కుల వివక్షను ఎదుర్కొని దారుణమైన అవమానాలు పిలపాడు అనుకుంటాను. నిలేజ్ అనంతపురంలో చదివారు, అక్కడి నుంచి మెడ్రాస్లో 1952లోనే పార్లమెంట్కి వెళ్ళిన మనిషి. ఈ దేశంలో అత్యంత పిన వయసులో ముఖ్యమంత్రి అయిన మనిషి. ఈ దేశంలో మొదటిసారి ఒక దళిత ముఖ్యమంత్రి, దళిత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి కింద 2 సార్లు అయిన వ్యక్తి అత్యంత పిన వయసులో. అలాంటి ఆయన మీద అవినీతి ఆరోపణ చేశారు. దాంతో గోవిందోల పంత్ గారు కమిటీ పంపిస్తే చూడండి ఆయన ఇంటికి చూద్దానికి కర్నూలు దగ్గరికి వెళ్తే ఎక్కడ వెళ్తే కనపట్లేదు. ఆ పక్కన పుడుస్తుందంట. ఇంకేమీ లేదండి, ఆస్తి ఆయన వస్తాడు, ఇక్కడికి వెళ్తాడు. వాళ్ళ అమ్మేమో ఇది మంచి ఉద్యోగం కదా, మంచిది వచ్చింది అనుకుంది. కళ్ళమ్మ నీళ్ళు చెల్లిపోయాడు. ఆయన తలుచుకోలేదు, ఎందుకంటే ఆయన వారసులు ఎవరో చూపించాను. వాళ్ళ అన్నగారు మనవుడు ఎవరో వాచ్మెన్ కింద పనిచేస్తున్నాడు. నిన్న ఇంటర్వ్యూలో చూశాను. ఏం చేయమంటారు చెప్పండి నాకు ఒకసారి మీరు. బాధగా ఉంది. అంటే వాళ్ళ వారసత్వం లక్షల కోట్లు, వేల కోట్లు సంపాదించుకుంటే వాళ్ళ గురించి గొప్పగా మాట్లాడుకుంటారు, విగ్రహాలు పెట్టుకుంటారు. దామోదర్ సంజయ్ గారిని లాంటి వాళ్ళని ఎందుకు గుర్తుంచుకోలేదు మనం? గొప్ప వాళ్ళని, వాళ్ళ గుమ్మడి నర్సయ్య గారిని సినిమా వస్తుంది,
ఆయన మొన్న లాస్ట్ పోలవరం వచ్చినప్పుడు కలిశారు ఆయన, మేము కలిసాం. సోనం రాజయ్య గారి గురించి ఎంతమంది తెలుసు? వావిలాల గోపాలకృష్ణ గారి గురించి ఎంతమంది తెలుసు? ఆరుట్ల కమలాదేవి గారి గురించి ఎంతమంది తెలుసు? కామ్రేడ్ దొడ్డి కొమరే గురించి ఎంతమంది తెలుసు? చాక లైలమ్మ గురించి ఎంతమంది తెలుసు? మాట్లాడతాం చాలా బాగా. షేక్ బందగి గురించి ఎంతమంది తెలుసు? చాలా బాధగా ఉంది. అంటే ఉద్యమాలు చేసినప్పుడు కూడా కొన్ని వర్గాలు అయి ఉంటే సూపర్. ఇవాళ ఝాన్సీ లక్ష్మీబాయి గురించి గొప్పగా చెప్పారు. జుల్కరీబాయి ఎవరు అసలు? ఎంతటి గొప్ప పోరాటం చేసిన ఒక తాడిది పీడిత వర్గాల నుంచి వచ్చిన జుల్కరీబాయి అత్యంత విరోచిత పోరాటం ఝాన్సీలో అంటే నేను ఐఎమ్ నాట్ డిగ్రేడింగ్ ఝాన్సీ లక్ష్మీబాయి, వీ హ్యావ్ రెస్పెక్ట్. అంతకన్నా గొప్పగా దాన్ని కాపాడటానికి ఒక మిలిటరీ కమాండర్గా ఉన్న చీఫ్గా ఉన్న జుల్కరీబాయి అనే ఒక దళిత నిబంధన వర్గానికి చెందిన మహిళకి ఎంతమంది తీసుకొచ్చారు? మహాత్మా జ్యోతిబాబుల గురించి ఎంతమంది తొక్కేసింది సొసైటీ? సావిత్రిబాయి పూలే. నేను చెప్తున్నానండి నా జీవితంలో, మీరు అన్నారు కదా పొట్టి శ్రీరాములు గారి ఇష్యూ, నేను డిస్టెన్స్ వెళ్తానని మీరు ఒక సందర్భం అడిగారు కాబట్టి మాట్లాడుతున్నాను. నా జీవితంలో నా తల్లే ప్రత్యక్ష దైవం, అంతకుమించి ప్రత్యక్ష నాకు ఎవరు లేదు. నా తల్లి తర్వాత దైవం అనేది నేను చూసుకోగలిగితే ఒక మహిళగా సావిత్రిబాయి పూలే చూసుకుంటాను. ఎందుకు చరిత్రలో ఎందుకు చేర్పేశారు సావిత్రి? మీరు వాళ్ళు చదువుకున్నారు, అక్షముఖ మీరు మాట్లాడుతున్నారు, మీ ఫోన్ చూసుకుంటున్నారంటే ఒక ముఖ్య కారణం ఈ దేశంలో సావిత్రిబాయి పూలే. మీకోసం, మన కోసం పేడ మొహం మీద వెళ్ళినప్పుడల్లా కొడతా ఉంటే దాన్ని కడుక్కుని వేరే చీర కడుక్కుని పిల్లలకు చదువు చెప్పినాం. ఆ యొక్క సంఘటనల గురించి ఎందుకని పిల్లలకు ఒక స్ఫూర్తిగా చెప్పలేకపోతున్నాం? ఆ పాఠం రావడానికి 6 దశాబ్దాలు పట్టిందా? ఇవాళ గురు పూజ, మహిళా గురు పూజ, అదే ఉపాధ్యాయురాల పూజ దినోత్సవం కింద వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది అనుకోండి. దేశం ఎందుకని గుర్తు చేయలేదు? నేను చెప్తున్నాను, దేశం ఎందుకని గుర్తు చేయలేదు? సమాజంలో ఒక గొప్ప దుర్గాబాయి దేశ్ముఖ్ ఎంతమంది తెలుసు? హాస్పిటల్ పెట్టారు, ఏదో కాలనీ ఉంది, డీడీ కాలనీ, ఇంతేనా? ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఎంత సేవ చేశారు ఆవిడ? వాళ్ళు అక్కర్లేదు. కుల ప్రాతిపదిక మీద రౌడీలు, ఏదైనా అసలు మత ప్రాతిపదిక చేస్తే వీళ్ళు పండిట్ శ్రీ 6 సార్లు పెట్టాలంట ఒక ఆయన డిసిప్లే నిన్న నీళ్లలోంచి హైడ్రోజన్ తీసేసి మండిస్తున్న స్టవ్ ఆయన శ్రీ గారి దగ్గర వచ్చిందని చెప్తానే 40 లక్షల మంది వ్యూస్ అంట. నేను కొంచెం సైన్స్ వెనక చూసుకుంటే ఎలా వచ్చేస్తుంది, ఇంకా మనకు అవసరం లేదు, గ్యాస్ అవసరం లేదు, నీళ్ళలోంచి సెపరేట్ చేశారని. దానికి 2.53 అంటే దాన్ని సైన్స్ కూడా ఇచ్చాను నేను. దాన్ని సెపరేట్ చేయడానికి మీకు రిలీజ్ చేసే పవర్ కంటే సెపరేట్ చేయడానికి ఎలక్ట్రిసిటీకి ఎక్కువ అవుతుంది బాబు. ఇది సైన్స్ అని చెప్తే నా మీద తిరుగుబాటు చేస్తారు. సైన్స్ ప్రపంచంలో ఎంతమంది ఆవిష్కరణ చేసి మన దేశం కోసం ప్రాణాలు అర్పించారు. గొప్పవాడిని తలుచుకున్నాం. మీరు అన్నట్టు పొట్టి శ్రీరాములు గారు దాంతో పాటు ఆ విగ్రహాలను ఏదో పెట్టారు కదా, ఆ పక్కన వాళ్ళకి వారసులు ఎవరు ఉండరు, వాళ్ళని కనీసం వాళ్ళ కులాలు కూడా ఉండవు కొంతమందికి. దయచేసి ఇప్పుడు మాలీ కులం ఎంతమంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో? తోటమాలి కులం లేదు. మహారాష్ట్రలో ఉన్నారు కొంబిల్లి. ఇవాళ పూలే కనుక అదే ఒక కులంలో పుట్టుంటే, ఒక పెద్ద కులం అనగానే మొత్తం భోజనతిలు కట్టుకుని మొత్తం అందరూ కాదా? నేను చాలా బాధగా ఉందండి. మహాత్మా జ్యోతిబా పూలేని నిర్లక్ష్యం చేసిన సొసైటీ అండి. జ్యోతిబా పూలే అంటే అంబేద్కర్ కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే అంబేద్కర్ ముగ్గురు గురువులు ఆయన డిక్లేర్ చేసుకుంది. ఒకళ్ళు కబీరు, 2 ఆయన బుద్ధుడు, 3 ఆయన మహాత్మా జ్యోతిబా పూలే. దయచేసి గౌరవించుకున్నాం. అది స్ఫూర్తిగా ఉండాలి. సావిత్రిబాయి పూలేని చూడగానే ప్రతి మహిళలోనూ, ఝాన్సీ లక్ష్మీబాయిని చూస్తే, కారణ రుద్రమదేవి చూసినట్టే, రాణి మంగమ్మను చూసినట్టే, తర్వాత చిన్నమ్మ, అనేక మంది ఉన్నారు అక్కడ. గొప్పగా పోరాటం చేసేవాళ్ళని, సేవ చేసేవాళ్ళని. చాక లైలమ్మ పోరాటం అంటే ఆవిడ కత్తి లేకపోవచ్చు, ఒక మహిళ, ఒక రజక కుటుంబం నుంచి వచ్చిన మహిళ, ఒక ఎంత 10 వ్యవస్థలు ఉండే, చిన్న వ్యవస్థలో ఉండే ఆవిడ పోరాడి నిలబడిందంటే. రైట్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.